మీర్ సర్ఫరాజ్ అలీపై చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లింలు డిమాండ్ చేశారు. ఔషాపూర్ దర్గా ముతావల్లి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్ఫరాజ్ అలీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఔషాపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు వచ్చి నమాజు చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీర్ సర్ఫరాజ్ అలీ, ఇది నా సొంత మసీదు, ఎవరు కూడా ఇందులోకి రావద్దు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు వెళ్లగొడుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు. మసీదుకు వచ్చి నమాజు చూస్తే పోలీసులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తాడని, అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఔషాపూర్ మసీదులో స్థలం సరిపోకుంటే రోడ్డుపై ఉండి నమాజు చేసుకున్నామని తెలిపారు. ఇకనైనా వక్ఫ్ బోర్డు అధికారులు చొరవ తీసుకుని మీర్ సర్ఫరాజ్ అలీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆషాం మౌలాలి, సయ్యద్ అలీ, షానూర్, ఎండి బషీర్, సయ్యద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. సర్ఫరాజ్ అని ముత్తవల్లి శివానికి ఏం రాలేదు, నేను ముత్తవల్లి అని చెప్పుకొని వచ్చి ఈడ అందరికీ ఈడ ఉన్న ముస్లిమ్స్ 500 మంది ముస్లిమ్స్ డైలీ నమాజ్ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది పెడుతుండు. నమాజ్కి వచ్చినప్పుడు వజుఖానా కోసం సహూలత లేదు, ప్రతిదీ ఇబ్బంది పెట్టి ఏమైనా ఇబ్బంది కోసం అడిగితే పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అందరికీ టార్చర్ పెడుతుండు. ఆ పోలీస్ వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి రూల్స్, ఆడు చెప్తే రండి, ఆడు చెప్తే రాకండి అంటారు. మస్జిద్ అనేది అందరికి సంబంధించింది. నమాజ్ చదువుతాము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళకి కూడా నమాజ్ సహూలత ఉండాలి. ఇక్కడ ఎప్పుడు తాళం వేసేస్తుంది, 5 నిమిషాలు నమాజ్ చదివి వెళ్ళిపోండి అని వెళ్ళగొడుతుంది. నమాజ్ చేసినాక ఖురాన్ ఉంటుంది, నేర్చుకోవడం ఉంటుంది, అవన్నీ నేర్చుకోనికి ఖురాన్ చదవడానికి కూర్చుంటే ఇక్కడ కూర్చొద్దని టార్చర్ పెడుతుంది. దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం పెట్టారు. ఈడ నేను ఓనర్ని అని చెప్పుకొని నా తాతది నేను కట్టింది, నేను చెప్పినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు నడవాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మేమందరం కోరేది ఒకటే, ఔషాపూర్ నుంచి ముస్లిమ్స్ అందరము వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతన్ని తొలగించి మా అందరికీ సహకరించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగేటట్టు మా మీద దయ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చి 10 నమాజ్ ఉంటుంది, నమాజ్ చేసుకున్నది మసూరా చేసుకుంటారు 10 నిమిషాలు 15 నిమిషాలు, ఎట్లా ముందుకు వెళ్ళాలి, పిల్లలకు ఎట్లా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళది ఉంటుంది. 10-15 నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళకు కొంతమంది వివరాలు ఇస్తారు. ఆ టైంలో వచ్చి వాళ్ళకి దొంగతనాలు చేసారని చెప్పి అన్నారంట. అది ఆ ముచ్చట కూడా నేను నిన్నా. అట్లాంటి ఇది దేవుని ఇల్లు మసీద్ అంటే మా మైనార్టీ జనాల ప్రతి ఒక్కరికి సంబంధించింది. వాళ్ళు వచ్చి వాళ్ళు 10 నిమిషాలు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ ఆబ్జెక్షన్ ఉండదు ఎవరిది, దానికి తాళమేసుడు ఉండదు. అది మరి పాపం చేయవద్దని చెప్పి మేము అంటున్నాం. ఇప్పుడు అదే ఉన్నా సార్. ఇంకోటి ఇప్పుడు మధ్య సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.